సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము లెంట్ సీజన్ మొదలై ఈ రోజుకి ఎన్నో రోజు అంటే మీరు 5 అందామా 5 అందామా అని మొత్తం మీద ఫాస్ట్గా చెప్పారు. ఈ రోజుకి 5వ రోజు. అయితే చాలా చోట్ల లెంట్ చేయొచ్చా చేయకూడదా అని. లెంట్ అంటే 40 దినాలు. ఈ లోకంలో కూడా 40 దినాలు ఆచరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అలాగే క్రైస్తవులైన మనం కూడా 40 దినాలే ఆచరించాలా, 40 దినాలు ఆచరించే రీతిగానే ఉండాలా అనేది చాలామందికి. ఏదైనా ఉపవాస ప్రార్థన, భోంచేసిన ప్రార్థన అంటే ఇప్పుడు మనం చాలామంది ఉపవాసం ఉంటేనే ప్రార్థన అంటారు. ఉపవాసం లేని వారు కూడా ప్రార్థన మానకూడదు, వాక్య ధ్యానం మానకూడదు. దేవుడు కొన్ని క్లిష్ట పరిస్థితులలో మీరు ఉపవసించి ప్రార్థన చేయండి అంటే శరీరం బలహీనపడుతుంది, ఆత్మ శక్తి కలిగి ఉంటుంది. ఆ ప్రార్థన ఎంతో మంచిగా దేవునికి ఉంటుందని. అయితే ఈ లెంట్ సీజన్లో 40 రోజులు అనేకులు ప్రార్థించిన రీతిగా మనం చూస్తున్నాం. 40 రోజులు అనే మాట, 40 సంవత్సరాలు అనే మాట మనం వింటూనే ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఏమి జరిగింది? అంటే ఏమి జరిగింది అంటే సాతానుడు శోధించాడు. దేని కొరకు? 40 దినాలు నువ్వు ఆహారం తీసుకోలేదు, ఆకలేస్తుంది కనుక రాళ్లను రొట్టెలుగా చేసుకో. ఆయన చేసుకోగలడు, రాళ్ళనే రొట్టెలుగా చేసుకోగలడు, ఏదైనా చేసుకోగలడు, శూన్యంలో నుంచి కూడా అద్భుతాలు చేయగలడు. కానీ అక్కడ ప్రభువు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారా? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. ఆ ఒక్క మాటతో సాతానుడు ఆ శోధన నుంచి పారిపోయాడు. అలాగే ఆ 3 శోధనల్లో కూడా దేవుడు లేఖనాలను ఉల్లంఘించి మరి మాట్లాడిన రీతిగా మనము చూస్తూ ఉన్నాం. అంచేత మన యొక్క ఉపవాసం ప్రత్యేకమైనదిగా ఉండాలి, మన జీవితాల్లో కార్యం నెరవేర్చేదిగా ఉండాలి. చూడండి ఒకసారి 32వ కీర్తన 8వ వచనం అనుకుంటాను, ఒకసారి చదవండి. 32:8. నీకు ఉపదేశము చేసేదను. చూడండి, ఉపవాసంలో ఈ మాటలు జాగ్రత్తగా, ఈ ఉపవాసం చేస్తున్నటువంటి వారందరూ, అంటే ఉపవాసం చేసినా ప్రార్థిస్తూ ఉన్నా, ఈ దినాల్లో మనం ప్రార్థనకు సమర్పించుకున్నాము. ఉపవాసం అంటే ఉపవాసం లేని వాళ్ళు మాకు కాదు అనుకుంటారు. కాదు, మన అందరికీ ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా మనం ప్రార్థించాలి గనక నీకు ఉపదేశము చేసేదను. నీవు నేను నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను. నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ లెంట్ సీజన్లో ప్రార్థిస్తున్న నీవు వాక్యం చదువుతూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, ప్రత్యేకంగా ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నారు, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా. చాలా సంతోషం. కానీ ప్రభు అంటే లెంట్ డేస్లో 32వ కీర్తన 8వ వచనం ప్రకారము ఆయన ఏ కార్యాలు చేస్తారన్నారమ్మా? ఆ మాట మాత్రమే చెప్పండి, అందరూ చెప్పండి. ఉపదేశము ఎవరు చేస్తారు? మంచిదే. ఒక్కోసారి కొంతమంది ఎలాగంటే నేనే ఉపదేశం చేస్తానంటారు. దేవుడు మనకి ఉపదేశం చేస్తాడు. రెండోదిరా అమ్మ ఒక్కరు చదవండి. నడవవలసిన మార్గమును బోధించెదను. అంటే నడవవలసిన మార్గం అంటే అనేక నడకలు నడుస్తూ ఉన్నాం.
కానీ ఉపవాసంలోనంట ఆయన ఉపదేశం చేస్తాడంట, నడవవలసిన మార్గాన్ని తెలియజేస్తాడంట. ఇంకోటి, దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మనకి ఆలోచనలు ఆయన అనుగ్రహిస్తాడంట, మంచి ఆలోచనలు, ఆయన ఆలోచనలు, ఆత్మీయంగా ఎదగడానికి ఆలోచనలు, ఆత్మీయ బిడ్డలుగా జీవించడానికి ఆలోచనలు, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన గురించి యెషయా గ్రంథంలో ఏం చదువుతాం? 58, 55, 58, 5వ వచనం చదవండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఉపవాసం అంట ప్రార్థన విననటువంటి ఉపవాసాలు కూడా మనం చేస్తామంట, వినమంట. ఆయనకు ఆయాసాన్ని తెప్పిస్తుందంట మన ఉపవాసం. అంచేత ఈ లెంట్ డేస్లో మన ఉపవాసం ఎలాగుంది, ఈ లెంట్ డేస్లో మన ప్రార్థన ఎలాగుంది, ఈ లెంట్ డేస్లో మన నిశ్చయితలు ఎలాగున్నాయి అనేది ఆలోచన చేస్తూ మీరు ప్రభు సన్నిధిలో గడిపినట్లయితే, ఈస్టర్ సండే వచ్చినప్పటికీ, లేకపోతే లాస్ట్ హోలీ వీక్ పరిశుద్ధ వారం వచ్చినప్పటికీ దేవుడు అనేక అనుభవాలను ఇస్తాడు. 2026 ఆయన రాకడికి అతి సమీపమైనటువంటిది, అతి సమీపమైనటువంటిది. అంచేత ప్రభు ఒక మాట అన్నాడు, నా రాకడ నాకే తెలియదు అన్నాడు. అంతే కదా, అన్నాడు. అలాగని తండ్రికి తప్ప ఎప్పుడన్నాడు? ఆయన పునరుత్థానం పొంది అక్కడికి వెళ్ళక ముందు అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు కనుక ఆయనకి తెలుసు అన్నీ. ఆయనకి తెలియదని కాదు. మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మనం వాక్య ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఈ సూచనలు జరుగుతూ ఉంటుండగా మీ తలలు మీదకెత్తుకొనండి అని అన్నాడు. ఈ సూచనలను చూపెట్టాడు. అందుచేత నాకు తెలియదు అని ప్రభు అన్నాడు. ఎప్పుడంటే ఆయన ఈ లోకం నుంచి వెళ్ళక మునుపు. ఇప్పుడు వెళ్ళి తండ్రి దగ్గరే ఉన్నాడు కనుక తండ్రికి తెలియదని కాదు. అందుకు మనం తండ్రికే తెలుసు, ప్రభువుకే తెలియదు, మనకు అసలే తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే సూచనలు జరుగుతూ ఉన్నాయి కనుక ఏ క్షణమైనా ప్రభువు రాకడ ఉండొచ్చు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు సంఘము ఒక సంకల్పము చేయాలి. ఏం చేయాలి అమ్మ? హెడ్డింగ్ పెట్టండి రా, వాక్యం తాలూకు హెడ్డింగ్. చూడండి ఏంటంటే హెడ్డింగ్ ఏముందంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుట. దీని కొరకు ఒక సంకల్పం చేయాలంట. సంఘము క్షేమాభివృద్ధి చెందుట. ఇది అవసరమా కాదా మనకు చెప్పండి? మనం క్షేమాభివృద్ధి మనకు కలిగి ఉండాలి, మన కుటుంబానికి కలిగి ఉండాలి, మన సంఘానికి కలిగి ఉండాలి. అందుచేత సంఘము క్షేమాభివృద్ధి చెందుట ఇది దేవుడు చూస్తూ ఉన్నాడు. మన ప్రభువు ఇది కోరుతూ ఉన్నాడు సంఘము నుంచి ఇది కోరుతూ ఉన్నప్పుడంట మనకు ఒక సంకల్పం ఉండాలంట. మనకి సంకల్పం లేకుండా మరి క్షేమాభివృద్ధి చెందుట అది అవ్వదు. అందుకే ఒక వచనం చదువుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలా చక్కని మాటలు ఇందులో. సంఘము క్షేమాభివృద్ధి చెందుట. ఇంకేదైనా మాట చెప్పగలరా?
రే అక్కడే ఉంది, అందుకే మిమ్మల్ని అడిగాను. చెప్పండి. కట్టబడుట అలాంటివే చూసుకోవాలి, ఫుట్ నోట్లో ఏమున్నాయి అన్నది. అప్పుడు ఇంకా మనకి క్లారిటీగా అర్థమవుద్ది. ఏంటంట, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అంటే కట్టబడుచు. సంఘము కట్టబడుచు ఉండాలంట. కట్టినటువంటి ఇది మధ్యలో ఆగిపోతే అది ఉండదు, అది కంప్లీట్గా కట్టబడుచు ఉండాలంట. ఇంతకుముందు కూడా ఒక విషయం నేను మీకు చెప్పాను, ఎంతవరకు జ్ఞాపకం ఉందో. మంచి ప్రార్థనా పరురాలైనటువంటి తల్లిగారు, చాలా వృద్ధాప్యం, 70-80 సంవత్సరాలేమో, ఏ దేశమో మరిచిపోయాను కానీ, ఆమె మంచి ప్రార్థనా పరురాలు. ఒక ప్రార్థనా గుంపుని ఆమె లీడ్ చేస్తూ ఉండేది. ప్రతిరోజు కొంతమంది స్త్రీలు వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. వయసును బట్టి ఒకరోజు ఆమె చనిపోయింది. అందరూ ఏడుస్తూ ఉన్నారు. అందరూ ఏడుస్తూ ఉంటే ఈమె చనిపోయింది, అందరూ ఏడుస్తున్నారు, బ్రతుకుతే బాగుంటుంది అని. ఈవిడ ఆత్మ మాత్రం వెళ్ళిపోయింది అక్కడికి, దేవుడి దగ్గరికి. దేవదూత వచ్చావమ్మా రా అన్నారు. అలాగా గృహాలు చూపెడుతూ ఉన్నారంట. గృహాలు చూపెడుతూ ఉంటే పాస్టర్ గారి గృహం ఉంది, పెద్ద గృహం ఉంది. ఈ లోకంలో మనం అన్న వాళ్ళ గృహాలు అక్కడ ఉన్నాయి. ఎలా ఉన్నాయంట, మంచిగా డెకరేట్లు చేయబడి ఉన్నాయంట. పరలోకంలో ఇల్లు డెకరేషన్ అంటే మామూలు మాటల. ఇక్కడ పెద్ద పెద్ద డబ్బులు ఉన్నటువంటి వారు వాళ్ళ ఎలివేషన్ చూసి మనం పడిపోతూ ఉంటాం. నాకు డబ్బు ఉంటే ఇంతకంటే బాగా కట్టించుకుందాం కదా అని, అదొక ఆనందం అది చూసినప్పుడు. పరలోకం గృహాలు ఎలాగుంటాయి, ఈమె చూస్తూ ఆశ్చర్యపోతూ ఉందంట, తన గృహం ఎప్పుడు చూపెడతాడో అని. ఏమ్మా, ఆమె గృహం ఎప్పుడు చూపెడతాడా అని. ఇంకా చివరికి ఈవిడ ఉండలేకపోయిందంట. అందరి గృహాలు చూస్తున్నా నా గృహం ఎలాగుంది. అప్పుడు దేవదూతతో అంటుందంట, మరి నా గృహం ఎక్కడుంది అని అడిగితే, వెనక్కి తిరిగి చూడమ్మా అన్నారంట. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎలివేషన్ లేదు, ఏమీ లేదు, ఓన్లీ ఇటుకరాలతో నార్మల్గా ఉంది, అది కంప్లీట్ చేయబడలేదు. చాలా బాధపడిపోయిందంట. అయితే నా గృహం ఇలా ఉంది ఏంటి అనుకుంటుందంట. అన్ని గృహాలు చాలా బాగున్నాయి కదా. అప్పుడు దేవదూత ఒక మాట అంటుందంట, నువ్వు ప్రార్థన చేసే ప్రార్థనా పర్రాలు, అనేకులను ప్రార్థనలో నడిపించే ప్రార్థనా పర్రాలు, కానీ నువ్వు ఎన్ని ఆత్మలను సువార్తనందించి రక్షించావు. అటువంటి వారే కదా నక్షత్రముల వలె ఆకాశ మండలమందు ఉంటారు, బహుమానాలు వారికే అని చెప్పి ఒక మాట అందంట. ఒక లోటు మీలో మొదటి నుంచి కనబడుతూ ఉంది. ఓన్లీ ప్రార్థన చేస్తున్నారు కానీ సువార్త మీరు చేయడం లేదు. నేను మీకు ఇచ్చినటువంటి బాధ్యత సువార్త బాధ్యత. నేను ఈ లోకానికి వచ్చి ప్రార్థన చేశాను, సువార్తను దినమంతా సువార్త పరిచర్యలో, నా దేవుని సువార్త పరిచర్యలో ఉన్నాను, రాత్రంతా ప్రార్థనలో ఉన్నాను. నా శిష్యులు కూడా అదే రీతిగా తన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుచేత నీ కొరకు అనేకులు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నీ ఆత్మ నీ దేహంలోనికి వెళ్ళిపోద్ది. లేచిన తర్వాత నువ్వు చూసి నీ స్వప్నం యొక్క విషయాల్ని తెలియజేయు. మీరందరూ కూడా అనేక ఆత్మల రక్షణార్థమే ప్రార్థన చేయడమే కాకుండా సువార్తను మీరు అందిస్తే ఇక్కడ ఈ గృహాలు ఆ రీతిగా చక్కగా మంచి మంచి ఎలివేషన్స్తో మరి దేవుడు మరి చేస్తాడు అని చెప్పినప్పుడు ఆ మాటలు ఆమె మెలకు వచ్చిన దానివల్లే లేచి తన పరలోకి వెళ్ళిన విషయాలన్నీ కూడా పంచుకుందంట. సో మన గృహాలు కట్టబడుచూ ఉండాలి. అది ఎలా కట్టబడాలి? ఈ లోకంలో మన జీవితం ముగించే లోపున ఆయన ఇచ్చిన బాధ్యతలన్నీ నెరవేర్చిన వారుగా ఉంటే అప్పుడు మన గృహాలు అక్కడ చక్కగా తీర్చిదిద్దపడతాయి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, సంఘము క్షేమాభివృద్ధి నందుచు, అక్కడ ఆ మాటను మీరేం చేస్తారంటే కట్టబడుచు అని గట్టిగానండి, ముద్దుగా అన్నారు. ఇప్పుడు ఇంక గట్టిగానండి,
కట్టచ్చు అలా కాకుండా కట్టబడుచు అనండి. ఇప్పుడు ముద్దుగా అన్నారు. అంటే సంఘము కట్టబడుచు సమాధానము కలిగి, అది రెండో మాట. అంటే క్షేమాభివృద్ధి అంటే కట్టబడుచు, రెండోది సమాధానము కలిగి, భయభక్తులు కలిగి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి, నడుచుకొనుచు విస్తరించుచుండెను. 5 మాటలు అక్కడ ఉన్నాయి. 5 మాటలు అక్కడ ఉన్నాయి. కట్టబడుచు, సమాధానము కలిగి ఉంటూ, ప్రభువునందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి, నడుచుకునిచు విస్తరించుచుండెను. 5 విషయాలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. ఈరోజు ఆ మాటలో కట్టబడుచు అనే విషయాన్ని మన మైండ్లో పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి మైండ్లో? నీవు నేను కట్టబడాలి, నీవు నేను కట్టబడాలి. ఈ 40 దినాల్లో నీవు నేను కట్టబడాలి. అందుకే దేవుడు ఈ 2026 ఈ లెంట్ సీజన్ 40 రోజుల, 40 అంటే ఏంటి, 40 ఎన్నిసార్లు ఉంది అవన్నీ వద్దు. ప్రభువు ప్రార్థించాడు, మోసే గారు కూడా దేవునితో ఉన్నారు 40 రోజులు, ఆత్మీయ ఆహారంతో నింపబడ్డారు. అందుచేత మనం వాక్య ధ్యానం, ప్రార్థన, ఆరాధన వీటికి ఎక్కువ చోటు ఇవ్వాలి. ఓకే, మనం ఒక సంకల్పం తీసుకోవాలి అని నేను చెప్పాను మొట్టమొదట. మనము క్షేమాభివృద్ధి చెందాలి అంటే, కట్టబడాలి అంటే ఏం తీసుకోవాలి? సంకల్పం తీసుకోవాలి. సంకల్పం అంటే ఏంటి అనేది నేను మాటలు చెప్తాను. ఎందుకంటే సంకల్పము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అర్థం చేసుకుంటాం, మన నిర్ణయాలు తీసుకోవడం అని. కానీ ఇక్కడ ఒక మాట, మంచి పనిని చేసే మనస్సు, మంచి పనిని చేసే మనస్సు మన సంకల్పం. అంటే అర్థం ఏంటంటే ఈ 40 రోజుల్లో మంచి పనిని చేసే సంకల్పం. తర్వాత గట్టి నిశ్చయత, దృఢ నిశ్చయత. గట్టి నిశ్చయత, దృఢ నిశ్చయత. ఒంగోలు సైడు గట్టిగా గట్టిగా అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే గట్టిగా అంటే గట్టిగా ప్రార్థించండి అంటే మనం అనం, వాళ్ళు గట్టిగా ప్రార్థించమంటారు. ఇక్కడ గట్టిగా దృఢ నిశ్చయత, గట్టి నిశ్చయతతో మనము మంచి పని చేయడానికి మనసు గట్టి నిశ్చయత కలిగి ఉండాలి. ఓకే, తర్వాతది చిత్తశుద్ధితో కూడిన ఉద్దేశం. చిత్తశుద్ధితో అంటే ఎవరినైనా మోసం చేయాలనో, ఎవరికైనా చూపెట్టాలనో, మన గొప్పతనమో, మన మంచితనమో, ఈ రీతిగా మనం లోకానికి చూపెట్టాలి, తోటి విశ్వాసులకు చూపెట్టాలి, దైవజనులకు చూపెట్టాలి అనుకుంటాం. అటువంటిది కాదంట. చిత్తశుద్ధితో కూడిన ఉద్దేశం చేస్తున్నటువంటి పని యొక్క ఫలితం కోసం మనమంట సంకల్పం కలిగి ఉండాలంట. సంకల్పం మనం కలిగి ఉండాలి. ఓకే, అలా చెప్పుకొని వెళ్ళిపోతే సమయం అయిపోతూ ఉంటుంది. క్షేమాభివృద్ధి చదువుకున్న పిల్లల్ని అడుగుతున్నాను, ఇంగ్లీష్లో ఏమంటారు? మీరు ఈసారి ఎవరిని బిడ్డలు ఏం చేస్తారంటే, ఇంగ్లీషు తెలుగు కలిసి ఉన్నటువంటి అది మీ సెల్ ఫోన్లో అది పెట్టుకోండి. అప్పుడు క్షేమాభివృద్ధి అని తెలుగులో చూసుకోగానే ఒక్కోసారి కొన్ని మంచి మాటలు వచ్చినాడు వెంటనే ఇంగ్లీష్లో అక్కడే చదివించుకోవచ్చు. మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళి కీజేవి, ఆర్ఎస్వి అలాగని చూడకుండా అక్కడే ఎడిఫికేషన్. ఏంటండి క్షేమాభివృద్ధి అంటే? ఎడిఫికేషన్, క్షేమాభివృద్ధి. ఓకే, ఇప్పుడు ఇంకొక వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన
పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనం మొట్టమొదట కట్టబడుచు అంటే క్షేమాభివృద్ధి నొందుచు అంటే ఏంటంటే కట్టబడుచు. ఇక్కడ కూడా ఉంది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడాలి. అపోస్తులు ఎవరు, ప్రవక్తలు ఎవరు, వారి పునాదుల మీదేంటి అని అనుకోవాలి. వారు పునాది వేశారంట, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అంటే అపోస్తులుడైన పౌలు చాలా చక్కగా చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. నేను వేసిన దాని మీద అని కూడా అంటూ ఉన్నాడు. సో ఇక్కడ మనం క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, ఆయనే బండ, ఆ బండ మీద మనం వేసుకోవాలి పునాది. ఎటువంటి పరిస్థితుల్లో అది కదిలింపబడదు. ఎటువంటి భూకంపం వచ్చినా, పెనుగాళ్ళు వచ్చినా, తుఫాను వచ్చినా, ఉదూదు వచ్చినా, ఉదూతులో రెండు కలిపి వచ్చినా నీవు నేను కదిలింపబడమంట. కారణం ఏంటంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఎంత చక్కని మాట చెప్తున్నారు. అపోస్తులు ప్రవక్తలు మేమేసిందే అనడం లేదు, ఏమంటున్నారు, ముఖ్యమైన మూలరాయి క్రీస్తు యేసే అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అక్కడ ఇంకొకసారి పునాది మీద అన్న దాని తర్వాత ఏముంది, మీరు కట్టబడి ఉన్నారు, మీరు అని ఉంది. పునాది మీద మీరు అంటే ఇది కట్టడాలు కాదు, ఇల్లు కట్టడాలు కాదు. ఎవరు కట్టబడాలంట, నేను మీరు కట్టబడాలి. ఎప్పుడు ఆ రీతిగా చేసుకోండి. దేవుని వాక్యం మనకి ఈ బిల్డింగుల కొరకు కాదు. దేవుని మాటలు ఆలయముగా ఉన్నటువంటి, ఆయన ఆలయముగా ఉన్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే మీరు కట్టబడి ఉన్నారు. క్వశ్చన్ ట్యాగ్. మీరు కట్టబడి ఉన్నారు, మనం కట్టబడి ఉన్నాం. అంటే దేవుని ఆలయముగా మనం కట్టబడాలంట. చూడండి, మన ఆంధ్ర రాష్ట్రానికి అంటే తెలంగాణలో ఇంతకుముందు రెండు కలిపే ఉన్నవి కనుక మెదక్ చర్చు, అది చాలా పేరుగాంచిన చర్చు, గొప్ప టూరిస్ట్ ప్లేస్. ఎప్పుడైనా మెదక్ వెళ్ళి చూడడం మంచిదే, ఎందుకంటే చాలా చక్కని కట్టడాలు. అది మెథడిస్ట్ అనుకుంటాను, లేదా సిఎస్ఐ కానీ. సో అది అంత చక్కగా మనకు కనబడుతోంది. ఈ మధ్య ఇంకొకటి ఖమ్మంలో పెద్ద చర్చ్ కరుణాపురం, అది చూపెడతా ఉంటాడు. ఇప్పుడు ఆంధ్రాలో పెద్ద చర్చో లేదా తెలంగాణలో పెద్ద చర్చో, ఎందుకంటే ఖమ్మం కూడా తెలంగాణ ఏమో, తెలంగాణ. కరుణాపురం అది చాలా పెద్ద చర్చు, అది చక్కగా చూపెడతా ఉంటాడు యూట్యూబ్లో. ఎంత పెద్ద చర్చు, ఎంతమంది అక్కడ పడతారు ఏంటి అనేది అనేక మంది ఆ చర్చిల్ని చూడడానికి వెళ్తారు. అంటే ఆ చర్చిలు కట్టినటువంటి కట్టడాల గురించి ఆయన మాట్లాడడం లేదు. మన సంకల్పం ఏంటి, క్షేమాభివృద్ధి నొందాలి అంటే మీరు క్షేమాభివృద్ధి నొందుట కొరకు మీరు కట్టబడి ఉండాలి. ముఖ్యమైన మూలరాయి యేసే. కానీ ఇక్కడంట అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడుచు ఉన్నాం. సర్వలోకమునకు సువార్త ప్రకటించబడుట అది మన బాధ్యత. మనం ఉన్న ఏరియాల్లో మనము సువార్తను అందిస్తూ ప్రపంచమంతా సువార్త కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనం మిషనరీలకు ఎలా సపోర్ట్ చేస్తున్నాం. ఎన్నో మిషన్ ఫీల్డ్స్లో వారు పనిచేస్తూ ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళడం లేదు, కానీ మనం ఇచ్చుట ద్వారా అక్కడ సువార్త అందింపబడుతోంది. ఆ ప్రతిఫలం కూడా దేవుడు మనకి ఇస్తాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే ఈ ఆలయం కట్టబడాలి. కట్టబడుచు అనండి ముద్దుగా అందరూ ఒకసారి. ఏం కట్టుకోవాలి, ఈ ఆలయాన్ని కట్టుకోవాలి. ఈ ఆలయాన్ని కట్టుకోవడం కొరకు ఇంకొక మాట మనం చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును
దాని ఉపకరములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ఇక్కడ మోసేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని చెప్తూ మోసేని సీనాయి కొండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలి అన్నది మోసేకి తెలియజేశారు. అప్పుడు మోసే ప్రభు చెప్పిన రీతిగా, దేవుడు చెప్పిన రీతిగా ఒక చిన్న పొల్లు కూడా ఎక్కడ పోనివ్వకుండా ఏ పనివారిని పెట్టాలి, ఆ పని ఎలాగ చేయాలి అనేది ప్రత్యక్ష గుడారం చక్కగా అది తయారు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది సంపూర్తి చేయబడినప్పుడు దేవుని మహిమ ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చిన రీతిగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు చూసుకోవాలి. కట్టబడుచు అనేది మీరు మర్చిపోకూడదు. చెప్పండి మీరు ఒకసారి, అందరం చెప్దాం. కట్టబడుచు. ఏం కట్టాలి? ఈ ఆలయాన్ని, నా ఆలయాన్ని నేను కట్టాలి. ఎలా కట్టాలి అని ఇందాక మనం చూసుకున్నాం. పరిశుద్ధ స్థలమును నిర్మించుకోవాలి. ఈ పరిశుద్ధ స్థలములో ఆయన వాసం ఉంటాడు అన్నది అక్కడ వరకు. కానీ ఎవరు వేసిన పునాదుల మీద మనం కడుతూ ఉన్నాం? అపోస్తులు, ప్రవక్తలు. అది అపోస్తులు, ప్రవక్తలు వారు ప్రపంచమంతా సువార్తను అందించడానికి సమర్పించుకుని ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన బాధ్యత, పని వారు చేశారు. ఆ సువార్త పని మీద మనము కూడా కట్టబడుచు మనము ఆ సువార్త పని చేయాలి. అపోస్తులైనప్పటికీ, ప్రవక్తలైనప్పటికీ. అంటే సంఘము నుంచి ప్రవక్తలు, ఒక్కొక్కసారి ప్రభువు ప్రత్యేకించుకున్నటువంటి ప్రవక్తల ద్వారా సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తము ప్రవచనాలు ప్రవక్తల ద్వారా వస్తాయి. ఆ ప్రవచనం సంఘ క్షేమం కొరకు. ఓకే, ఇప్పుడు మనం 1 కొరింథీ 3వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు. ఇప్పుడు నేను స్లోగా వెళ్తాను. మళ్ళీ మీరు చదివి నేను చెప్పకూడదు. 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు ఇది మీరు డాష్ వినాలి. అంటే ఇప్పుడు మన పునాది కడుతూ ఉన్నాం. ఎలా కట్టాలో ఆయన తెలియజేస్తాడు. మోసే దేవుడు చెప్పిన రీతిగా ఎప్పుడైతే సంపూర్తి చేశాడో ప్రత్యక్ష గుడారం, దేవుని మహిమ అక్కడికి దిగిపోయింది. ఈ 40 దినాలు ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడ సంవత్సరంలో మనం ఉన్నాం. ఏ క్షణం ఆయన వచ్చినా ఎత్తబడే రీతిగా మనము కట్టబడాలి. క్షేమాభివృద్ధి నుందంటే కట్టబడాలి. ఓకే, ఇప్పుడు పరిశుద్ధ స్థలముగా ఈ యొక్క ఆలయాన్ని చేసుకోవాలి. లెంట్ డేస్. ఇప్పుడు నేను 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన, ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు చెప్తున్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. అంటే ప్రభు అనుగ్రహించిన కృప ద్వారా నేర్పరి అయిన శిల్పికారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. అంటే పౌలు ఏమంటున్నాడంటే, ఈ గొప్ప అపోస్తలుడు యాక్చువల్గా శిష్యులను 12 మందిని మనం చూసాం. కానీ అపోస్తలుడు అంటే పంపబడినవాడు. సంఘం నుంచి ఎవరు పంపబడ్డారు? పౌలు, బర్నబా, వీళ్ళు అపోస్తలుడు, పంపబడినవారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, వచ్చినటువంటి వాడు ప్రభువు మీద నుంచి కిందకి మిషనరీ. అపోస్తలుడైనా అదే. చూడండి ఇక్కడ జాగ్రత్త అనే మాట ఉంది కదా. శిల్పకారుని వలె పునాది వేసితని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో డాష్ చెప్పండి, జాగ్రత్తగా చూచుకోవలెను. అది జాగ్రత్తగా. సాతాన్ని
అద్భుతంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 దినాలు తండ్రితో గడిపి ఉపవసించి తన యొక్క ఆ యొక్క సువార్త దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యత నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడిగా వచ్చి ఉపవసించి ప్రార్థన చేసి సాతానుని ఏ రీతిగా వెళ్ళగొట్టాడు. రాళ్ళు రొట్టెలు చేసుకొని తినడానికి రొట్టె కాదు ఈ శరీరానికి, మొట్టమొదట ఆత్మకు రొట్టె మనం ఇచ్చినట్లయితే మనకి ఎప్పుడు ఏది కొలువు ఉండదు. అదొక్కటి మనం నేర్చుకోవాలి. అంటే ఆత్మీయంగా ఆహారం మనకి ఎప్పుడైతే దొరికిందో శారీరకంగా ఆహారం ఎప్పుడూ లోటు ఉండదంట. అదొకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, జాగ్రత్తగా చూసుకోవాలని. 11వ వచనం, వేయబడినది తప్ప, అది చాలా ఇంపార్టెంట్. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. అంటే ఇలాంటి మాటలన్నీ చదవగానే మనకు అర్థం అవ్వవు, కానీ ఇప్పుడు సంఘానికి దేవుడు అర్థమయ్యే కృప ఇచ్చాడు. ఒకవేళ కొంతమందికి అర్థం కాకపోతే దేవునికి స్తోత్రం, రేపు మీకు అర్థమయ్యేలాగా ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. తర్వాత 12వ వచనం, ఎవడైనను ఈ పునాది మీద, ఇక్కడ ఇంపార్టెంట్, మనం ఈరోజు చూసుకోబోయేది చాలా జాగ్రత్తగా మనము వినాలి. అందుకే మొదటి నేను చెప్తున్నాను, ఆ మొదటి వచనంలో 10వ వచనంలో కూడా జాగ్రత్తగా అన్నాడు. ఇప్పుడు మనం వింటున్నదంతా జాగ్రత్తగా వినాలి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, అందరు చెప్పండి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల అని చూడండి. ఇక్కడ ఉన్నాయి 6 ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి. ఆగండి, ఈ 3 ఒక పార్ట్గా ఉంచుదాం. మళ్ళా చెప్పండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 3 చెప్పండి. అంటే 6 విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ 6 విషయాలు గురించి అండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ 13వ వచనం, వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని, చెప్పండి గట్టిగా. అది ఇప్పుడు టెస్ట్ మాట, పరీక్ష. ఈ 6 కట్టడాలకి పరీక్ష రాబోతోంది. ఆ పరీక్షలో నిలిచేది ఏంటి? అందుకే జాగ్రత్తగా అనే మాట ఉపయోగించాను, జాగ్రత్తగా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా మంచిది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, అప్పుడు దీని తాత్పర్యం తర్వాత చూసుకుందాం. టెస్ట్ 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా మీరు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడిచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ మనం ఇందాక చూసుకున్నట్టు 13వ వచనంలో అగ్ని చేత బయలుపరచబడను, టెస్ట్ అగ్నితో. అందుకే ఇక్కడ పేతురు అంటున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చాలా చక్కగా చెప్పబడింది, చాలా చక్కగా చెప్పబడింది. ఇంకొక వచనం చదువుకుందాం. ఇవన్నీ మనసులో పెట్టుకోండి, 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఇక్కడ
మళ్ళా పేతురు 1:7లోనైతే ఒక చక్కని మాట చెప్పాడు, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కారణమగును. అదే పేతురు 4వ అధ్యాయం, అంటే 1 పేతురు 4:12లో, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరుకుడి. అంటే టెస్ట్, పరీక్ష, విశ్వాసులకు ఒక గొప్ప పరీక్ష. అనేక రకాలైనటువంటి సమస్యలు, అనారోగ్యాలు మన దగ్గరికి రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు మన దగ్గరికి రావచ్చు, చుట్టుపక్కల వారు విశ్వాసంలో ఎదగకుండా మనకి గలిబిలి జరగవచ్చు. చూడండి, ఓకే, అది గురుగు రామని అండి, నో ప్రాబ్లం. పునాది మీద ఇందాక 3 చూసుకున్నాం. 3 చెప్పండి. 1, అబ్బా ముద్దుగా చెప్పారా, ఈ కూడా చెప్పండి. అది ఇప్పుడు పరీక్ష ఏది వచ్చిస్తుందంట? ఏంటి ఎంత బుద్ధిమంతులరా మీరు, అలాగ బాగా అగ్ని వచ్చి పరీక్ష ఇవ్వబోతుంది. ఈ అగ్ని అంటే ఇప్పుడు ఏమి జరుగుతుంది అగ్ని వచ్చినప్పుడు అంటే, కర్ర, గడ్డి, కొయ్యకాలు ఉన్నదనుకోండి పునాది, ఏమవుద్ది? అగ్ని వస్తే బూడిద మిగులుతుంది, పొగ వస్తూ ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని ఎలా కట్టుకుంటున్నారు? కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళ మీ పునాదులు, నా పునాదులు ఉన్నాయా? ఈ లెంట్ సీజన్లో ఒకవేళ అలాగే ఉన్నట్లయితే ఆ పరీక్షలో మనం బూడిదగానే కనబడతాం. ఈ లెంట్ సీజన్ ఎలా ఉండాలి అంటే, ఎందుకు జాగ్రత్తగా అనే మాట నేను ఉపయోగించానంటే, ప్రతి సంవత్సరంలో లెంట్ సీజన్ చేయొద్దు. ఉపవాసమే చేస్తేనే దేవుడు వింటాడని కాదు, నువ్వు ప్రార్థన చేయి, వాక్యం చదువు. అక్కడ క్షేమాభివృద్ధి చెందుటకు అంటే కట్టబడుటకు. ఆ కట్టబడిన పునాది కర్ర, గడ్డి, కొయ్యకాలైతే బూడిద మాత్రమే మిగులుతుంది. అనేక సార్లు నీవు నేను చదువుకొని ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా ఆలకిస్తే మన పునాది దేని మీద ఉంది? చాలా జాగ్రత్తగా, దేనితో నీవు కట్టుకున్నావు పునాదిని? 3 అయిపోయాయి. ఆ 3 ఏమైపోయి? బూడిదైపోయాయండి అనండి అందరూని. అలాంటి పని మనకు జరగకూడదు, అలాంటి పని మనది జరగకూడదు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, వెండి అంటే విమోచనకు సాదృశ్యం. వెండి అంటే దేనికి సాదృశ్యం అమ్మా? ఎవరు చేశారు ఈ విమోచన కార్యక్రమం? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. వారు చేసినటువంటి ఆ విమోచన కార్యక్రమం మామూలుది కాదు. మొదటి ఆదాము తప్పిపోయినప్పుడు అక్కడే గొప్ప విమోచన కార్యం. గొర్రె పిల్లను చంపి తోలు ఒలిచి చొక్కాయిలు కుట్టించి చొక్కాయిలు వేసాడంట ఆదాము అవ్వలకు. అక్కడే మొదలైంది విమోచన కార్యం. 3:15లో కూడా అక్కడ మొదలైపోయింది ప్రభు యొక్క రాకడ గురించి. స్త్రీ నుంచి జన్మించినటువంటి వాడు సాతాను యొక్క తల చెదక్కొడతాడు అని. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ పని జరిగింది. అందుచేత వెండి విమోచనకు, సంపూర్ణ విమోచన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. బంగారము పరిశుద్ధతకు. దేనికమ్మా? వెండి దేనికి? ఇంకోటి ఏముంది?
ఒరే అది రాసుకోవడం మర్చిపోయాను, మీరు చెప్పండి. వెండి అంటే ఏంటి? అబ్బా, బంగారం అంటే ఏంటి? వెలగల రాళ్ళు అంటే ఏంటి? ఏమ్మా చెప్పండి చెప్పండి. ఆత్మల సంపాదన అంట, చెప్పండి చెప్పండి. అరే యవనస్తులు మాట్లాడడం లేదే, టీచర్ గారు మాట్లాడుతున్నారనా? ఓకే, ఇప్పుడు చూడండి, వెలగల రాళ్ళు అనగా ఏంటి అనేది మనం చూద్దాం. 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం తీయండి. ఇప్పుడు వెలగల రాళ్ళు అంటే ఏంటి తెలిసిపోయింది, చూసారా మీకు? వెండి, అరే విమోచన అలా అనాలి, నన్ను గాబరా పెట్టాలి మీరు. వెండి, బంగారం, వెలగల రాళ్ళు. ఈ బహుమానం పొందే రీతిగానే మనం పరిగెత్తాలి అని అపోస్తులుడైన పౌలు తను కూడా గాలికి చెదరగొట్టినట్లుగా నేను పరిగెట్టడం లేదు కానీ ఇక్కడ అపోస్తులైన పౌలు ఎన్ని రీతిలుగా ఆ బహుమానం కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టములు, అయ్యో ఇంకా జీవించలేని పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క సమర్పణ ఎటువంటిదంటే బహుమానము కొరకు మాత్రమే నేను పరిగెడుతూ ఉన్నాను. అందుకే బహుమానం. నేను చాలాసార్లు చెప్పాను, ఆ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALలో సంవత్సరానికి ఒకసారి వాళ్ళు కూడా మనం లోనకు పంపుతారు. మనకి దగ్గరున్న ఈ కోరాపుట్ జిల్లా సొనాబేడలో విమానాలు, మిగ్ విమానాలు తయారీ, అక్కడ ఇంజిన్ తయారవుతూ ఉంటుంది. ఈ తయారీలన్నీ వెళ్ళి బెంగళూరు వెళ్ళి అప్పుడు మొత్తం తయారవుద్ది ఈ యొక్క యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా. అంటే ఒక్కొక్క చోట HALs ఉన్నాయి. కాన్పూర్లో ఉంది, ఇక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. ఈ HALs అన్నీ కలిపి తయారు చేసినవి మనకి బెంగళూరులో తయారవుతాయి. అయితే ఒక సంవత్సరం అలాగే చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒక విమానానికి 3 స్టార్లు ఉన్నాయి. చాలా విమానాలు అక్కడ ఉన్నాయి, కానీ 3 స్టార్లు ఉన్నాయి. ఎందుకంటే 3 సార్లు యుద్ధానికి వెళ్ళి వచ్చిందంట. ఒక్కొక్కసారి యుద్ధానికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్టార్ పెట్టబడింది. అంటే చాలా రకాల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇండియన్ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వెళ్తూ ఉంటాయి. అంటే మనకి తెలియకుండానే కొన్ని యుద్ధాలు బోర్డర్ల దగ్గర, వాటి దగ్గర, లేకపోతే ఒకరికి సహాయం చేయడానికి, ఇంకొక దేశానికి మనం సహాయం చేయడానికి ఒక్కొక్కసారి పార్టిసిపేట్. ఒకసారి యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే ఒక స్టార్. అంటే 3 స్టార్లు అంటే 3 సార్లు అది యుద్ధానికి వెళ్ళొచ్చింది. మనిషికైనా సరే, నేవీ వాళ్ళైనా, ఆర్మీ వాళ్ళైనా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళైనా యుద్ధంలో ఒకసారి పార్టిసిపేట్ చేసి వస్తే ఇక్కడ ఒక మెడల్ ఇస్తారు. అలా ఒక 2-3 యుద్ధాలకు వెళ్తే 2-3 మెడల్స్ వస్తూ ఉంటాయి. బహుమానము ఎల్లొచ్చారు గనక, జయం పొందాము గనక ఆ బహుమానము ఇవ్వబడుతోంది. అందుచేతే వెలగల రాళ్ళు అంటే జయించుటకు కిరీటము, అదే మనకు బహుమానం. జీవ కిరీటం, నీతి కిరీటం, రక్షణ కిరీటం, ఇంకేదేదో ఉన్నాయమ్మా, మీకు తెలిస్తే ఒకటి చెప్పకూడదే. మహిమ కిరీటం, అబ్బా బాగా చెప్పారు. ఇంకోళ్ళు ఏమ్మా, వాడబారిన కిరీటం, ఇంకా ఓకే రైట్. ఇంకా నేను ఇంకా మొదలు పెడితే మీరు నెట్ ఆన్ చేశారంటే అదే ఇంకా కిరీటాలతో ఉండిపోతాం మనం. ఓకే, వెరీ గుడ్. వెండి అంటే విమోచన, బంగారము అంటే పరిశుద్ధత, వెలగల రాళ్ళు జయించుటకు కిరీటం, ఒక బహుమానం. మొదటి 3 ఏమైపోయండి? బూడిదైపోయి. కర్ర, గడ్డి, కొయ్యకాలు బూడిదైపోయి. ఆలోచించండి, ఆ రీతిగా జాగ్రత్తగా ఆలోచించాలి. మన పునాది ఎలాగా, దేవుడు ఆలయముగా చేసుకున్న మన బ్రతుకులు ఎలాగున్నాయి,
ఎలాగ దీన్ని మనం తీర్చిదిద్దుతూ ఉన్నాం ఆలోచన చేయండి. ఈ లెంట్ సీజన్లో ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క బూడిద బుధవారం, యాస బుధవారం చక్కగా మీ ప్రేయర్ సెల్స్ అన్నీ ఎవ్వరు విడిచిపెట్టకుండా అందరూ చేరి చక్కగా స్టార్ట్ చేసుకున్నాం. కానీ మనం ఆ చివరి వారం పరిశుద్ధ వారానికి వెళ్ళినప్పటికీ మనము చేయవలసినవన్నీ, మనల్ని మనము పరిశుద్ధపరచుకోవడానికి చేయవలసినవన్నీ వాక్యం చదువుకుంటూ సరిచేసుకుంటూ ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అవన్నీ కూడా ఒకసారి చూసుకుంటూ ఎక్కడైనా వాటి విషయంలో తప్పిపోయామేమో సరిచేసుకుంటూ ఆయన రాకడికి ఎత్తబడ్డానికి ఇంకా ఇంకా మన జీవితాలని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా ఈ లెంట్ సీజన్ అంతా జాగ్రత్తగా. ఎవరైనా వచ్చి మీతో ఏం లెంట్ సీజన్ చెయ్యాలా, బైబిల్లో ఉందా అని, అవన్నీ మనకొద్దు. మనం ఏం చేస్తున్నాం ఈ లెంట్ సీజన్లో? అందరిలాగా ఆచార్యయుక్తంగా వెళ్ళడం లేదు, కానీ వాక్యం ఎక్కువ చదువుతున్నాం, ప్రార్థన ఎక్కువ చేసుకుంటూ ఉన్నాం. అలాగే మన సెల్ లీడర్స్ బోధించినవి, ఆదివారం ఇక్కడి నుంచి బోధింపబడుతున్నవి, వీటన్నిటి ద్వారా మన జీవితాలని సరిచేసుకొని కట్టుకోవడానికే కదా. ఏదో ఒక దినం మనం అది చేయాలి కదా. కొంతమంది సేవకులు 1 వారం ఉపవాసం, 2 వారాలు ఉపవాసం, 3 వారాలు ఉపవాసం, 40 దినాలు ఉపవాసం, ఎన్నో గంటలు ఉపవాసం. ఇప్పుడు రకరకాలుగా యూట్యూబ్ అంతా ఇదే. కానీ జాగ్రత్తగా లేకపోతే ఈ ప్రార్థనలన్నీ వృధా, బూడిదలాగా అయిపోద్ది. జాగ్రత్త లేకపోతే. జాగ్రత్తగా ఉంటే ఏమి జరుగుతుందంట? ఇప్పుడు చూడండి, కర్ర గడ్డి కొయ్యకాలు బూడిదైపోయింది కదా. ఈ బంగారము ఎండి అగ్ని పరీక్షలో ఏమి చేయబడుతుందంట? శుద్ధీకరణ చేయబడుతుందంట, క్షేమాభివృద్ధి కలుగుతుందంట. అంటే కట్టబడడానికి, మంచి పరిశుద్ధముగా కట్టబడడానికి. చాలాసార్లు మనం క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏంటంటే, పాస్టర్ గారు నేనే అనుకోండి, చాలాసార్లు మేము సంవత్సరాలు నడుచుకొని వెళ్ళామండి అని చెప్పి, దేవుని కృపను బట్టి సైకిల్ ఇచ్చారండి, సైకిల్ తర్వాత స్కూటర్ ఇచ్చారండి, స్కూటర్ తర్వాత కారు ఇచ్చారండి, కారు తర్వాత ఇల్లు ఇచ్చారండి, తర్వాత వ్యాన్ ఇవ్వబోతున్నారండి. ఇదా క్షేమాభివృద్ధి? ఏమ్మా, చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు సేవకులు బోధిస్తూ ఉంటారు సేవకుల కూడికల్లో, ఇంకా నువ్వు సైకిలే తొక్కుతున్నావా, ఈరోజు దేవుడు నీకు స్కూటర్ ఇస్తాడు అదంట బోధలు. సైకిల్ తొక్కుతూ పరలోకం వెళ్తున్న వారిని ఈ స్కూటర్ వచ్చి ఉత్తునే తిరగడానికి, దానికి మళ్ళీ పెట్రోల్కి, సైకిల్ని సడన్గా స్కూటర్కి వచ్చామనుకోండి, మళ్ళీ పెట్రోల్ కావాలి, దానికి మెకానిజం కావాలి. సైకిల్ అంటే మనం మెకానిక్ చేసుకుంటాం, స్కూటర్ చేయలేము కదా. ఇవన్నీ మనం ఆలోచించాలి. అది కాదు క్షేమాభివృద్ధి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు, ఇప్పుడు మన కారు అంటే పెద్ద ఏదో గొప్ప కాదు. కారు లేకపోతే మనం రోడ్డు మీదకి వెళ్ళాం, మార్కెట్కి వెళ్ళాం. 4-5 ఇంట్లో ఉన్నారు అంటే ఒక కారు కొనుక్కుంటే చక్కగా ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, బీచ్కి వెళ్ళాలన్నా, బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా ఒక ప్లేస్కి వెళ్ళి కంచేపు కూర్చోవాలన్నా 4-5 ఎలా నుంచి వెళ్తారు? 5 స్కూటర్లు పట్టుకొని వెళ్తారు. కారు ఒకప్పుడంటే అది లగ్జరీ, ఇప్పుడు మామూలు అది. అంచేత అవన్నీ దేవుడికి ఇవ్వడానికి ఏమీ అసాధ్యమైంది ఏం కాదు. ఈ లోకం అంతా ఆయనదే, ఈ లోకంలో ఉన్న ధనమంతా ఆయనదే, వెండి బంగారాలు ఆయనవే, 1000 ఖండం అనేది పశుపక్షాదులన్నీ కూడా ఆయనవే. అందుచేత ప్రియమైనటువంటి వల్లరా, నా రాజ్యము నీతిని వెదకండి, మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. అది కాదు క్షేమాభివృద్ధి అంటే. క్షేమాభివృద్ధి అంటే ప్రభువు రాకడ దినాలలో ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మనకు వస్తాయి. ఉమ్ముల చేత ఊయబడుతాం మనం. మన ప్రభు ఎలా చేయబడ్డారో, అపోస్తులు ఎలా చేయబడ్డారో, ఉత్తునే వచ్చి చక్కగా ప్రార్థిస్తున్న వారిని కొట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. చైనా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసండి. చైనాలో మనకి ఏ ఇబ్బంది లేదు, ఏదో అక్కడక్కడ ఎన్ని జరుగుతున్నాయి, ఏదో మన దగ్గర కూడా చిన్నవి జరుగుతున్నాయి. రష్యాలో బైబిల్ కనబడకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
ఒకప్పుడు అండర్ గ్రౌండ్లో స్ట్రాంగ్గా ఉండేవారు, ఇప్పుడు కూడా మళ్ళీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాడే దేవుడు అంట, ఇంకా మీకక్కడి దేవుడిని, నేనే మీ దేవుడిని అంటున్నాడు. అటువంటి చోట ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రభువుని నమ్ముకుంటున్నారంట, బాప్తిజం తీసుకుంటున్నారంట. మనకు స్వేచ్ఛ ఉంది, అందుకే మనం సువార్తను అందించాం. పెద్ద జాగ్రత్తగా మనం ఉండం, ఎందుకంటే శ్రమ లేదు గనక. క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏంటో తెలుసా? కట్టబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళతో మన పునాది వేయబడాలి. ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నేనే చదువుతాను. కాబట్టి నా మాటలు విని, అంటే ప్రభువు వారి కొండ మీద ప్రసంగం అంతా అయిపోయింది, ఆఖరి మాటలు ఇవి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. అది ఆఖరి మాట. అంటే ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత, బోధ అంతా అయిపోయిన తర్వాత ఆఖరి ఈ నా మాటలు విని. నా మాటలు వినకుండా ఇసుక మీద వేసుకున్నాడు పరిస్థితి అంతే, బూడిదలాగే అది పడిపోద్ది. కానీ ఆయన బండ మీద కట్టినట్లయితే అది ఎప్పుడు నిలుస్తుందంట. అంటే క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించడమే మన పని. నువ్వు ప్రార్థనలో నీ బంధువుల కొరకు, రక్షణ కొరకు ప్రార్థించు, స్నేహితుల రక్షణ కొరకు, ఇరుగు పొరుగు వారి రక్షణ కొరకు. ఇది ఈ టైము మనకేంటంటే రేపు బహుమానం పొందే స్థితిలో ఉండాలి, ఆయన రాకడికి ఎత్తబడాలి అంటే నీవు నేను, మనకి తెలిసిన వారు ఎవ్వరు కూడా రక్షణ లేకుండా ఉండడానికి వీలు లేదు. ప్రభువారు కానీ శిష్యులు కానీ ప్రభువు నేర్పింది, ఒక్క వ్యక్తి గురించి ఎన్ని కిలోమీటర్లు ఆయన నడిచాడు. ఒక వ్యక్తి రక్షణ కొరకు ఫిలిప్పుని ఆత్మ ద్వారా ఎంత దూరం తీసుకుని వెళ్ళాడు. ఇలాగే మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది ఒక్కరి గురించి ఎంతో ప్రయాసపడ్డారు. ప్రయాసపడినటువంటి సేవకుల్ని వాళ్ళు జైల్లో ఉన్న ఆత్మల రక్షణ కొరకు దేవుడు వారుకున్నారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రీస్తు కొరకు ఆత్మల రక్షణ. చూడండి, ఈ ఆత్మల రక్షణలో 3 మనకి కనబడుతూ ఉన్నాయి. వెండి అంటే విమోచన, అంటే దేవుని యొక్క, ప్రభువు యొక్క విమోచన కార్యక్రమం మనము సువార్తలో అందించాలి ప్రజలకి. తర్వాత ఏం అందించాలి అంటే బంగారము అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత. అంటే మేలిమ బంగారం అవ్వాలి అంటే అది పుటంలో వేయబడాలి, అగ్నిలో పరీక్షింపబడాలి. ఇందాక పరీక్షలో బూడిదైపోయేవి, ఇక్కడేంటి? వెండి విమోచన, బంగారము పరిశుద్ధత, వెలగల రాళ్ళు బహుమానము, అవి మాత్రమే నిలిచేవి. అంచేత నీ నా పునాది ఎలాగుంది? వెండితో వేయబడిందా? బంగారంతో వేయబడిందా? వెలగల రాళ్ళతో వేయబడిందా? క్రీస్తు మనకిచ్చినటువంటి పని, బాధ్యత ఆత్మల రక్షణ. ఒక ఆత్మ, ఎన్ని ఆత్మలను మనం రక్షిస్తామో మన ఇంటిలో అన్ని రకాలైనటువంటి అలంకరణలతో మన ఇల్లు పరలోకంలో తయారవుతూ ఉంటుంది. అందుకే వాని వాని క్రియలు చెప్పిన వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ కట్టబడుతున్నటువంటిది అంటే మనందరం కట్టబడుతున్న ఈ ఆలయం ఎలా ఉండాలి అంటే ఎఫెసీ 5 నేనే చదువుతాను, 26, 27 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27. మనం ఎలా కట్టబడాలి? అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అదండి ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యం. విమోచన కొరకు, పరిశుద్ధత కొరకు, బహుమానము కొరకు ఆయన చేసిన అద్భుతమైనటువంటిది ఏంటి అంటే చూడండి, అంటే ఆ సంఘము లేకపోతే ఈ దేవాలయమైనటువంటి మనమంట
కలంకమైన ముడత అయిన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగాను తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని, అంటే కట్టుకోవాలని, నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే స్నానం చేశాడంటే ఉదక స్నానం చేత, అంటే వాక్యముతో స్నానం చేశారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మళ్ళా మనం వస్తాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధులు చదువురా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, అది పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అంటే జాగ్రత్తగా మనము సంపూర్ణులమగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి అది చెందుటకును, క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులను గాను, లెక్క పెట్టుకోండి, కొందరిని ప్రవక్తులు గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అంటే సంఘానికి 5 పోస్టులు దేవుడిచ్చాడు. 5 పోస్టులు సంఘంలో ఉండవలసిందే. అపోస్తులు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, సువార్తికులు ఉండాలి, కాపరులు ఉండాలి, బోధకులు ఉండాలి. ఈ 5 పోస్టులు ఉండాలి. అంటే తండ్రులు ఉండాలి. తండ్రులు ఏం చేస్తారంటే పిల్లలని తప్పు చేస్తే చీపోరా ఇంట్లో నుంచి అవతలకి అంటారా తండ్రి? అంటారు. 2 అన్నదమ్ముల్లో ఒకటి తప్పైనా ఒరే పెద్దోడా చిన్నోడు కోప్పడతాడులే, నీవు నేను సహించుకోవాలి, ఆడు మన పిల్లడే కదా, నీ తమ్ముడే కదా. అంటే తండ్రులు ఏం చేస్తారంట, చీపోరా అనరంట. పిల్లలు ఒకడు మంచోడైనా ఒకటి చెడ్డోడైనా, ఆడపిల్లైనా మగపిల్లైనా తల్లిదండ్రులు ఏం చేస్తారంట, వాళ్ళని కరెక్ట్ చేయడానికి చూస్తారు, వాళ్ళని ప్రేమతో చూస్తారు, వారిని సరి చేయడానికి చూస్తారు, వారిని బాగు చేయడానికి చూస్తారు. అలాగే దేవుడి 5 పోస్టులు సంఘానికి ఇచ్చాడు. అంటే చాలాసార్లు కొంతమంది నా దగ్గరకు వస్తారు, వాళ్ళని ఎందుకండి చర్చికి రానిస్తున్నారు అన్నారు. ఏమైంది అన్నాను. నువ్వు నేను మంచోళ్ళవా? ఒకవేళ ప్రభువు మనల్ని కాదంటే మనం ఈ చర్చికి రాగలమా? ఆయన కోప్పడితే ఈ దినం మన రక్షణ కాపాడుకోగలమా? మన ప్రభువు ఎంత గొప్పవాడు అంటే, మన తండ్రి ఎంత గొప్పవాడు అంటే, ఎన్నో రకాల పిచ్చి పనులు మనం చేస్తున్నా ఆయన సహించుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు జాగ్రత్త అంటున్నాడు? ఎంతకాలము కష్టపడి పరలోకానికి వెళ్ళాలని మీరు చూస్తున్నారు. సాతానుడు చూస్తే వాడు నరకాన్ని సిద్ధపరిచి ఉంచాడు. పాస్టర్లతో సహా, పెద్దలతో సహా, విశ్వాసులతో సహా మంచి వారిని కూడా బలహీనపరిచి లాక్కొని వెళ్ళిపోయి వాడి ప్రాంతంలోకి తీసుకెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, మనందరినీ జాగ్రత్తగా, మీ పునాది ఎలాగుంది, మీ పునాది క్షేమాభివృద్ధి కలిగి ఉందా, ఇలాగా క్షేమాభివృద్ధితో మీరు కట్టుకుంటూ ఉన్నారా అని తండ్రులంట మన తప్పులు, మన ఒప్పులు, అన్ని విషయాల్లో కూడా మన కట్టడం ఎలాగున్నప్పటికీ వాళ్ళని బాగు చేయడానికి తల్లిదండ్రులను చూస్తారంట. అలాగే అందరినీ వాడుకోవాలి. ఇప్పుడు మన సంఘం ఉంది, యవన బిడ్డలు వారుకున్న తలాంతులన్నీ వాడుతూ ఉన్నారు. అలాగే పెద్దలైనటువంటి వారు వారికి ఇచ్చిన బాధ్యతలన్నీ వాడుతున్నారు. అలాగే విశ్వాసులైనటువంటి వారు ఏ పనులున్న సంఘానికి ఆ గ్రౌండ్ తుడిచేవారు, ఇంకేదో తుడిచేవారు, ఆ భోజనాలకు ఏర్పాట్లు చేసేవారు, ఏదైనా పనులుంటూ చేసేవారు. స్త్రీలందరూ పిల్లల గురించి చూసుకోవాలి, ఇంటి గురించి చూసుకోవాలి, శుక్రవారం ఉపవాస ప్రార్థన చూసుకోవాలి, పిల్లల పరీక్షల టైంలో ప్రార్థన చూసుకోవాలి, తర్వాత అక్కడ వడ్డించడాలు చూసుకోవాలి, అక్కడ కడగడాలు చేసుకోవాలి. మనం భోంచేసి ఇలా ఊక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు 4 వరకు ఇంటికి రారు. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి పరిస్థితులతో వాడబడుతూ ఉన్నారు. మీరు వాడబడుతూ ఉన్నారు. చిన్న పని మీరు చేస్తున్న బహుమానం మీ గురించి ఉంది. ఎప్పుడు చింతించద్దు, సనుక్కోవద్దు, సనుక్కొనే పని చేయొద్దు. బాత్రూమ్ పని ఉందా, చక్కగా వెళ్ళు, నువ్వు
ఇది నా ఇల్లు, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, చక్కగా తుడు. ఒకవేళ కాలు వేస్తే ఎవరైనా జారిపోతారంటే నువ్వు కడిగిన తర్వాత దాన్ని డ్రై చేయి. అలాగే భోజనాలు చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు నేనే అనుకోవద్దు. నీకే ఎక్కువ బహుమానం మీద ఉంది, నీకే ఎక్కువ బహుమానం మీద ఉంది. వీలైనంత మట్టుకు కుటుంబంలో ఎలాగైతే మనం పనులు చేసుకుంటామో సంఘంలో అలాగే అందుకే తండ్రులు ఉన్నారు. ఇప్పుడు నేనున్నానంటే అందరూ నాకు కావాలి, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు కావాలి. రాబోయే దినాల్లో వారు కూడా ప్రభువు రాకడికి ఎత్తబడే రీతిగా వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అందరం కలిసి మనం ఈ యొక్క సంఘంలో పనిపాట్లు చేసుకుంటూ దేవుని నామాన్ని గణపరచాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ఒక రెండో విషయం చూసుకుందాం సంఘానికి. 1 కొరింథీ 8:1 నేనే చదువుతాను, మీరు ఎవరు చదవద్దు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి. అది మళ్ళా కట్టడం. క్షేమాభివృద్ధి అంటే కట్టడం. కట్టడానికంటే జ్ఞానం కాదంట కావాల్సింది. ఏం కావాలి? ప్రేమ. జ్ఞానము ఉప్పొంగజేయును. ఇప్పుడు ఎవరినైనా నేను పొగిడాను అనుకోండి జ్ఞానంతో, అబ్బా నా గురించి ఏం పొగిడారు, నా వ్యాపారం గురించి తెలిసిపోయింది, నా కుటుంబం గురించి తెలిసిపోయింది, నా రాబడి గురించి తెలిసిపోయింది ఆ అయ్యగారికి అని జ్ఞానము ఉప్పొంగ చేస్తుందంట. ప్రేమ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను జ్ఞానంతో ఒక్కొక్కరిని ఉబ్బింపు చేసాను అనుకోండి, అమ్మ పాస్టర్ గారు చాలా మంచివారు, మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని అందరూ కానుకలు ఇచ్చి పంపుతూ ఉంటారు. జ్ఞానం ఉప్పొంగ చేసినప్పుడు మరి సేవకుడికి దేవుడు లెక్క అడుగుతాడు ఒకరోజు. మనము నేర్పవలసింది సంఘానికి ప్రేమ. ప్రభు సంఘము కొరకు ప్రాణం పెట్టాడు, మనము ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టుకోవాలి. ప్రభు చేసిన పని అపోస్తులు చేసి దేవుని నామం గణపరిచారు. ప్రేమ అనేది మంచివారిని చెడ్డవారిని అందరూ మనకు కావాలి అనుకునేది. రెండవది ప్రేమ. కానీ కొంతమంది ఎంత తెలివైన వాళ్ళంటే, ఏంటి జ్ఞానం అంటే, పాస్టర్ గారు కయ్యేనికి భార్య ఎక్కడ దొరికిందండి, ఎందుకమ్మా నీకు పరలోకానికి ఆటంకమా? కయ్యేను భార్య అప్పుడు ఎవరూ లేరు కదండి, ఏ ఊర్లో అండి, ఏ పట్టణం అండి? అరాటాట్లకి ఎవరు జవాబు చెప్పొద్దు, పెద్దలు కూడా ఎవరు చెప్పొద్దు. కయ్యూను భార్య ఎందుకు వాడికి కావలసింది, కానీ ఆమెకు కావలసింది పరలోకం వెళ్ళడానికి. ఇంకా కొంతమంది తెలివితేటలైన వాళ్ళు ఉన్నారు. నోవా భార్య పేరు ఏంటండి అంటే బైబిల్లో లేదు కదా, అందుకు జ్ఞానం. అప్పుడు మనమేం పెద్దోళ్ళు ఏమనుకుంటారు, అబ్బా నోవా గురించి చదివించాడేమో అని వీళ్ళు వెతికేస్తూ ఉంటారు, కనపడదు. అలాంటి జ్ఞానవంతులు గురించి మనం ఆలోచించద్దు. జ్ఞానం ఉప్పొంగ చేయనంట, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయను. శద్రకు మేషకు అభిజ్ఞగోళ్ళు అగ్నిగుండములో ఉండగా నాలో వ్యక్తి కనబడ్డాడు, దేవుడా, యేసు ప్రభువా, దేవదూత. ఎందుకు నీకు? నువ్వు వెళ్ళాలా? నువ్వు వెళ్ళాలి అంటే అగ్నిగుండంలోకి పడేస్తావు, అప్పుడు ఆలోచిస్తాం చెప్పడానికి. ఎందుకు? ఈ మధ్య అదొకటి, దేవదూత కనబడి దేవుడా దేవదూత, దేవుడా దేవదూత. ఓకే, నువ్వు అంత బాగా చదువుకుంటూ ఉంటే దేవుడు, ఆత్మదేవుడు ఒక దినం రివీల్ చేస్తాడు. దాని గురించి నువ్వు ఆగిపోక, నీకు అర్థమైన దాంతో నువ్వు ఆయన రాకడికి సిద్ధపడు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా కొంతమంది, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, బాంబేలో నన్ను అడిగారు ఒకళ్ళు, ఏమండి ప్రభు రాకడొస్తే మరి 8 నెలలు గర్భవతి కదా, డెలివరీ ఎక్కడండి అని. అంటే మధ్యాకాశంలో డెలివరీ అండి అని. అలాంటి పిచ్చి మాటలు ఎవరైనా అడిగితే మాకు తెలియదని చెప్పండి, నువ్వు తెలుసుకొని మాకు చెప్పు అని చెప్పండి. అది అందుకు అది ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది, కానీ జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. కొంతమంది ఇలాగే కూర్చొని పాస్టర్ గారు కూడా తెలిసిందో తెలియదో ఎవరైనా ఏదైనా అడిగితే కథ చెప్పేస్తూ ఉంటారు. ఎందుక బాధ? ఆ కథ వల్ల నీకు కానీ వాళ్ళకి కానీ ప్రయోజనం లేదు. రేపు వాళ్ళే వచ్చి పాస్టర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ కదా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటారు. అందుకు
మనం జ్ఞానం ఉప్పొంగు చేస్తుంది కనుక జాగ్రత్తగా ఉండగలం. ప్రేమ క్షేమాభివృద్ధిని, ప్రేమ కడుతుంది. ఓకే, ఇంకో మూడో విషయం కూడా చూద్దాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 11వ వచనం. 1 తెస్సలోనిక 5:11. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. అంటే ఒకరినొకడు ఆదరించుకోవడం అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, నిన్ను ఎక్కడో చూసినట్టుంది, రోడ్డు మీద కనపడతా ఉంటాను నువ్వా, ఓకే ఓకే వెళ్ళరా అన్నాం అనుకో, దేవుడు నీ తెలుసుకోవడం గురించి వారు వచ్చారు. వారి జీవితం నాశనం అయిపోతుంది, చర్చికి వెళ్తే బాగుపడదామని వచ్చారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి గురించి మనకు తెలిసినా, రోడ్డు మీద తిరుగుతున్నాడని తెలిసినా, తప్పులో ఉన్నాడని తెలిసినా, చర్చికి వచ్చినప్పుడు పెద్దలు కానీ ఇంకా మీలో ఉన్నటువంటి వారు, ఆత్మభారం కలిగినటువంటి వారు, ఎక్కడి నుంచి వచ్చారండి, మీ ఇల్లు ఎక్కడ, సంతోషం, ఏ విషయమైనా ప్రార్థన కోరుతూ ఉన్నారా, మేము ప్రార్థన చేస్తాం, ఆదరించండి. ఆదరణ కలిగిన మాట, ఒక్క మాట చాలు, స్థిరపడిపోతాడు చర్చిలో. రక్షణ మార్గం మొదలైపోద్ది తన జీవితంలో. ఆదరించి ఒక్క మాట. చాలాసార్లు నేను కొత్త వారిని వచ్చినప్పుడు మీరు పలకరించానంటే, లేదండి వాళ్ళ పేరంటే, పలకరించకపోతే ఇంక పేరు ఎక్కడ తెలుస్తుంది, వాళ్ళ ఊరు ఎక్కడ, వాళ్ళ ఇల్లు ఎక్కడ, నాకెక్కడ తెలుసండి, ఇప్పుడే కదా వచ్చారు. అదా మీ బాధ్యత, సంఘస్థుల బాధ్యత అదా? ఎన్నిసార్లు చాలామందిని వారు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు కనుక్కున్నారా, నాది కాదండి మీరే కనుక్కోండి. ఆదరించే మాటలు. నీకు బహుమానం కావాలా, నీ కట్టడి స్థిరంగా ఉండాలా, కొత్తగా ఎవరైనా వస్తే ఆదరించాలి. అందుకే ఆ మాట చెప్తున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. కొత్త వారు వచ్చినప్పుడు ఆ రీతిగా. ఇంకొకటి, ఎవరిని చనిపోయారు అనుకోండి, చనిపోయిన ఇల్లు, మన ఇంటి దగ్గర ఎవరో చనిపోయారు, కొంచెం మనం అంటే క్రైస్తవులు అయినప్పటికీ క్రైస్తవులు కానప్పటికీ ఆ ఇంటి పక్కనే మనం ఉన్నాం అనుకోండి, ఎవరో వాళ్ళ బంధువులు వస్తే ఇంటికెళ్ళ టీ పెట్టుకోరు. వచ్చిన బంధువులు కూడా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు కనుక వీళ్ళ ఇంట్లో టీ పెట్టరు. అప్పుడు ఎవరు వాళ్ళ టీ? ఒక 20 మంది అనుకోండి, 20 మందికి భోజనం కూడా మనం పెట్టచ్చు. 1-2 రోజులు మనం సహాయం చేసాం అనుకోండి, 3వ రోజు నుంచి ఎవరు చేయవలసిన పని లేదు. ప్రభువుని వారు మరిచిపోరు. నీవు నేను చూపెట్టినటువంటి ఆ యొక్క ప్రేమ వారిని ప్రభువు దగ్గరికి లాక్కొని వచ్చేస్తుంది. వారు తిరిగి వారు బంధువుల గ్రామం వెళ్ళిపోతే చర్చ్ ఎక్కడుందా అని చూసుకుంటారు. ఆ ఇంటి పక్కన క్రైస్తవులు చేశారు, చూసావా, అమ్మో క్రైస్తవులు అంటే ఇరాటి వాళ్ళ, వీళ్ళు ప్రేమ ఎటువంటిదా, ఆ గ్రామంలో చర్చికి వెళ్ళిపోవడం మొదలు పెడతాడు. శ్రమలు ఉంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు తన బాధలు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రీతిగా మనము ముందుకు వెళ్ళాలి. 4వ విషయం, 1 కొరింథీ 14వ అధ్యాయం 17వ వచనం. 14-17. వీలైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని, వీలైతే నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. ఎందుకు పొందడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మనం. ప్రభు ఇలా చేశాడు, అలా చేశాడు, నాకు, మా కుటుంబానికి, మా సంఘానికి, మా ప్రియులకి, అందరికీ ఇలా చేశాడు, అలా కృతజ్ఞతాస్తుతులు నువ్వు బాగా చెల్లిస్తూ ఉన్నావు. కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నువ్వు ఓన్లీ నీ మట్టుకు నువ్వే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అవ్వదు. నువ్వు ఎలా ఉండాలి అంటే, ఇంకా కిందన మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మాట కూడా చదివిన తర్వాత అప్పుడు నేను మీకు చెప్పేసి ముగిస్తాను. 1 కొరింథీ 14:26. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలననియు, మరి ఒకడు బోధింపవలననియు ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటికే జరగనియడి. అంటే నేను గ్రామాల్లో చూస్తాను, అంటే మన దగ్గర ఎవరు కూడా అంతలాగా పాట పాడతాను రా, నేను బతిమాలుతున్నాను మిమ్మల్ని, పాడడానికి రండి, ట్రాక్లో చేసుకుంటే రండి అని. అక్కడికి వెళ్తా ఉంటే పాట ఇవ్వకపోతే మీటింగ్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు, పాట చర్చ వదిలిపెట్టి వెళ్ళిపోతారు.
పాట పాడమంటే మాత్రం మనం మధ్యలో వెళ్ళామనుకోండి, అబ్బా ఏం స్వరంరా బాబు ఇతంది, భలేగుంది అని పాట అనుకునేవాడిని నేను. మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట, ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే పాట ఇవ్వలేదంట. అతను పాట అంటే నాకు చాలా ఇష్టం, పాడుతాడేమో అనుకుంటున్నాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే పాట ఇవ్వకపోతే వెళ్ళిపోతాడంట. అంటే పాటలో ప్రాణం పెట్టేస్తాడు. ఏం పెడతాడమ్మా? దేవునికి ప్రాణం పెట్ట, వాక్యానికి ప్రాణం పెట్ట. పాటలో ప్రాణం దారబోసి అందరి చేత చప్పట్లు కొట్టించేసుకొని పాట ఇవ్వను అంటే పారిపోతాడంట. అలా మనం ఉండకూడదు. పాట పాడవలసినాడు పాట పాడుతాడు, వాక్యం చెప్పవలసినాడు వాక్యం. ఇలాగే అన్న కదా, బోధింపు, ఒకడు కీర్తన పాడాలి, ఒకడు బోధించాలి, ఒకడు ప్రకటన చేయాలి, ఒకడు వాసుతో మాట్లాడాలి, ఒకడు అర్థం చెప్పాలి, ఒకడు క్షేమాభివృద్ధి కలుటికి. ఇదంతా కూడా మన శరీరంలో ప్రతి అవయవము ఇది ఎలా చెప్తే ఎలాగైతే నడుస్తుందో అలాగే క్రీస్తు ఆయన శిరస్సై ఉన్నాడు సంఘానికి. కనుక ఆయన చెప్పినప్పుడు ఈ అవయవాలన్నీ ఒక శరీరంగా ఒక కుటుంబంగా ఉన్నాం కనుక ఆయన చెప్పినట్టు మనం చేయడం మంచిది. ఎవరికి ఏ తలాంత్ ఇస్తారో ఆ తలాంత్తోనే వాడబడాలి. ఇంకా ఎక్కువసేపు ఉంటే ఆకలేస్తుంది. ఏమ్మా, మంచి వాళ్ళు అందరూ లేచి నిలబడండి. ఒక్క నిమిషం మౌనంగా మీ మట్టుకు మీరు అన్నీ కూడా ధ్యానం చేసుకోండి. ఒకసారి మీ మట్టుకు మీరు అంతా ఒకసారి ధ్యానం చేసుకోండి. అమ్మ, మీరు ఆరాధన చేయడానికి 5 నిమిషాలు మాత్రమే ఆరాధన జరుగుతుంది. ఒక నిమిషం మీరు అందరూ ప్రార్థన చేసుకోండి. ఒకసారి ఆలోచన చేసుకోండి ఏంటి అన్నీని. నీ సంకల్పం ఏంటి అని దేవుడు అడిగాడు. నీ నిశ్చయత ఏంటి అని దేవుడు అడిగాడు. ఈ లెంట్ డేస్లో నువ్వు ఎలా కట్టబడాలని దేవుడు కోరుచూ ఉన్నాడు, దేవుడు అడుగుతూ ఉన్నాడు. చిత్తశుద్ధితో కూడిన ఉద్దేశం కలిగి ఉండాలి. చేస్తున్న పని యొక్క ఫలితం కోసం మనము ముందుకు సాగుతూ ఉండాలి. మన పునాది అపోస్తలులు, ప్రవక్తలు, క్రీస్తు యేసే మూలరాయి ఉండగా వారు వేసినటువంటి పునాది మీద మనం కూడా పునాది వేస్తున్నాం. కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళ నీనా పునాది ఉంటే బూడిదే అక్కడ కనబడుతుంది పరీక్ష వచ్చినప్పుడు. అదే వెండి, బంగారము, వెలగల రాళ్ళు అయితే అవి ఇంకా పరిశుద్ధపరచబడతాం. ఆ పరీక్షకు ఓపికతో మనం నిలబడినట్లయితే దేవుడు ఇంకా మనకు మంచి బహుమానాలతో ఆయన రాకడికి సిద్ధపరుస్తూ ఉంటాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థన చేసుకోండి. లెంట్ డేస్లో దేవునికి మీ జీవితాలు సమర్పించుకోండి. దేవుడు తప్పక, ఆత్మదేవుడు ఈ 40 దినాలు గడిచినప్పటికీ ఆయన రాకడికి సిద్ధపడే వారిగా, కుటుంబాలుగా, సంఘంగా మనం ఉండబోతూ ఉన్నాం. అప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రార్థనల ద్వారా విశాఖపట్నంలో దేవుడు ప్రతి సంఘములో, ప్రతి దైవజనుని జీవితంలో, వారి కుటుంబాల్లో కార్యం చేస్తాడని నమ్ముదాం. పిల్లలు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆరాధన వారు చేస్తూ ఉంటే ఆరాధనలో పాల్గొందాం, హృదయంలో ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలను సమర్పించుకుందాం. నీ కృప లేకపోతే నేనేమైపోదును యేసయ్యా. నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదును యేసయ్యా. ఒక్కొక్క క్షణము, ఒక్కొక్క దినము, ఒక్కొక్క క్షణము, ఒక్కొక్క దినము నన్ను కాచుచున్న విధము అద్వితీయము. పోషిస్తున్న క్రమము ఆశ్చర్యము. నన్ను కాచుచున్న విధము అద్వితీయము. పోషిస్తున్న క్రమము ఆశ్చర్యము. నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదును యేసయ్యా. నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదును యేసయ్యా. దూతల ధ్వని పరిచర్య
సంఘ సరిహద్దులను విశాల పరుచుటకు ఈ సంఘ సరిహద్దులను విశాల పరుచుటకు ఈ సంఘ సరిహద్దులను విశాల పరుచుటకు నీ సేవకునిగా అభిషేకమిచ్చావు నీ సేవకునిగా అభిషేకమిచ్చావు నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా కంటికి రెప్పలా కాచుచున్నావయ్యా కనుపాపవలే నన్ను దాచావయ్యా కంటికి రెప్పలా కాచుచున్నావయ్యా కనుపాపవలే నన్ను దాచావయ్యా ఏ అపాయము రాకుండా నన్ను ఏ అపాయము రాకుండా నన్ను ఏ రాకుండా నన్ను ఏ అపాయము రాకుండా నన్ను నీ కృపలో నన్ను దాచిన దేవా నీ కృపలో నన్ను దాచిన దేవా నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా లోయలో పూసిన పుష్పము వలె నన్ను నీ కంటి కిరణాలే స్పర్శించే ఓ దేవా లోయలో పూసిన పుష్పము వలె నన్ను నీ కంటి కిరణాలే స్పర్శించే ఓ దేవా ఆత్మ సౌందర్యం అభిషేక బలం ఆత్మ సౌందర్యం అభిషేక బలం దేవా నాకు నీవిచ్చిన వరం దేవా నాకు నీవిచ్చిన వరం నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా ఒక్కొక్క క్షణము ఒక్కొక్క దినము ఒక్కొక్క క్షణము ఒక్కొక్క దినము నన్ను కాచుచున్న విధము అద్వితీయము పోషిస్తున్న క్రమము ఆశ్చర్యము నన్ను కాచుచున్న విధము అద్వితీయము పోషిస్తున్న క్రమము ఆశ్చర్యము నన్ను కాచుచున్న విధము అద్వితీయము పోషిస్తున్న క్రమము ఆశ్చర్యము అలాగే చేతులు జోడించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ యొక్క లెంట్ దినాలలో సంఘమును నీవు ప్రేమించి చాలామంది ఉపవసించడానికి, బైబిల్ చదవడానికి, ధ్యానించడానికి, ప్రార్థించడానికి ప్రత్యేకమైనటువంటి సమయాలు వారు ఆలోచించారు. అయితే ఎలాగ మేము కొనసాగాలి, వాక్య ధ్యానములో ఎలాగ మేము పరిశుద్ధంగా కొనసాగాలి? నీవు నాయన బహుతేటగా మా అందరితో మాట్లాడావు. ఈరోజు నీవు మాకు చూపెట్టిన ప్రతి ఒక్క రెఫరెన్స్ ఒకసారి మేము చదువుకున్నప్పుడు, అయ్యో ఈ దేవాలయమైనటువంటి మేము ఎలాగ కట్టబడాలి, ఎలాగ క్షేమాభివృద్ధి పొందాలి అని నువ్వు మాకు బహుతేటగా ప్రభువా తెలియజేసావయ్యా, తెలియజేశావు. ఎలాగుండాలి, ఉపవాసం ఉన్నా లేకపోయినా, ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం
ఇవి ఉండాలి కదా, వాక్య ధ్యానం ఉండాలి కదా అని ప్రభువా నువ్వు చెప్పారు. ఏ ఒక్కరూ ఈ విషయంలో తప్పిపోకుండా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘం అంతయో, స్త్రీల కూడిక, యవన బిడ్డలు ప్రతి ఒక్కరూ నాయన ఈ 40 రోజుల్లో నీ రాకడికి సిద్ధపడే విధంగా ఆత్మదేవుడా ప్రతి ఒక్కరిని సంధించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఆత్మదేవుడా ప్రతి ఒక్కరూ సంధింపబడును గాక అని ప్రభువా నీ నామములో నీ దాసునిగా ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభువా నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నాయన, ప్రతి ఒక్కరు ప్రతి వారము కూడా నాయన, ఆదివారము, బుధవారము నా తండ్రి, అలాగే నాయన వారి వారి సమర్పణను బట్టి వారు ఉపవసించి ప్రేయర్తో వరకు వచ్చి ప్రార్థించిన వారు, చర్చికి వచ్చి ప్రార్థన చేసుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా ఆత్మదేవుడా నీవు నడిపించండి, బలపరచండి అయ్యా. నీ రాకడ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు నాయన మేము నిర్లక్ష్యం చేశాం, కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించలేకపోయాం. ఈరోజు నీవు నా తండ్రి జాగ్రత్తగా ఎలాగ ఆలకించాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ధ్యానించాలి, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ మాకు తెలియజేశావు. అందును బట్టి నీకు స్తుతి. మేము చక్కగా నీవు అనుకున్న రీతిగా కట్టబడేలాగా నీవు నీ కృపను దయచేయాలి. అలాగే నా తండ్రి ఎంతమంది బలహీనలు ఉన్నారో ఇప్పుడే నా తండ్రి నీ గాయపడిన హస్తము చేత వాళ్ళని తాకండి. నీ మాటను పంపిన తండ్రి వారికి నీ స్వస్థత అనుగ్రహించండి. దేవా నీకు స్తుతులు. సంపూర్ణ స్వస్థత. ఎవరు నాయన బలహీనలు కాకూడదు, ఎవరు అనారోగ్య పాలు కాకూడదు, నీ సన్నిధికి ఎవరు మిస్ కాకూడదయ్యా. అందరికీ నీ కృప ద్వారా మంచి ఆరోగ్యం ఇచ్చి ఎక్కువగా దినములు సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడట మానక అని నువ్వు చెప్తూ ఉన్నావు. ఈ దినాల్లో నాయన నిర్లక్ష్య స్వభావం మాలో లేకుండా కృప దయచి నాయన వ్యాపారస్తుల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. వ్యాపారం ఉన్న తండ్రి, పనివారు నాయన, అలాగే పనుల కొరకు నా తండ్రి నీవు ఆకర్షిస్తేనే కానీ కార్యం జరగదు. అయ్యో నాయుడు గారిని జ్ఞాపకం చేసుకో, ఇజ్రాయెల్ ఆ కుటుంబాలని జ్ఞాపకం చేసుకో, అలాగే నాయన మా విజయని జ్ఞాపకం చేసుకునండి, అలాగే మా చేతి పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. పిల్లలు పరీక్షలు రాయబోతూ ఉన్నారు, మంచి ఆరోగ్యాలు దయచేయండి, గొప్ప విజయాన్ని అయిన వరకు అనుగ్రహించండి. ఆత్మదేవుడ టెన్షను భయము లేకుండా కూర్చొని నీ యొక్క ఆదరణ ద్వారా నా తండ్రి వారు మర్చిపోయినవన్నీ కూడా చివరికి జ్ఞాపకం చేసి ప్రతీది కూడా అటెంప్ట్ చేయడానికి కృప దయచేయండి. మంచి ర్యాంకులతో పాస్ అవ్వాలయ్యా మా పిల్లలు, మంచి ర్యాంకులతో పాస్ అవ్వాలి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి వారు, అలాగే నా తండ్రి వివాహాలకు సిద్ధపడుతున్నటువంటి వారు నా తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకో. అలాగే ఆనోక్ గారి కుటుంబంనైనా తెనాలిలో ప్రభు ఆ గృహం కొనడానికి వెళ్ళారు నాయన, అనుకోకుండానే అలాగే జరిగిపోయింది. దానికి కావాల్సిన అవసరాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ ఇప్పటి వరకు తీర్చారు. ముందున్నటువంటి అవసరాలన్నీ తీర్చండి. వారి యొక్క ప్రణాళికలు నా తండ్రి ఏమి ఎలాగేసుకున్నారో వాటన్నిటిలో నీ జయాన్ని దయచేయండి. హిందువులనే బంధువుల మధ్యలో వారు ఉన్నారయ్యా నాయన. పాప వివాహ విషయంలో వారెంతో ఒత్తిడి చేశారు, కానీ నీ కొరకు నా తండ్రి పాప వివాహం ఘనముగా నా తండ్రి ఆత్మీయంగా జరగాలని వారు ఆశ కలిగి ఉంటుండగా, వారు ఇల్లు కొనాలని ప్రభు ఉద్దేశం లేకపోయినప్పటికీ ఒక అడుగు ముందుకు వేసిన తండ్రి అక్కడికి ఇల్లు కొనడానికి నువ్వు కృపనిచ్చారు. ఆర్థిక సహాయం కూడా నువ్వు అనుగ్రహించారు. ఇక్కడున్న గృహం కూడా నాయన అమ్మివేయబడడం ద్వారా కొంత మేలు లాస్ అవ్వకుండా నా తండ్రి ఇది అమ్మడానికి కృప అనుగ్రహించారు. అలాగే నాయన ఇంకెంతమంది ఎటువంటి ఉద్దేశాలతో వచ్చారు, ఏ అవసరతలతో వచ్చారు, ప్రతి అవసరత క్రీస్తు యేసు దివ్య మహిమలో తీర్చమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. అలాగే నా తండ్రి జేవిఆర్ గారు సెల్ ప్రభువా నాయన ఈరోజు లవ్ ఫీస్ట్ ఏర్పాటు చేశారు. ఆహారం మీద నీ ఆశీర్వాదం ఉంచండి. అది మేము భుజిస్తూ ఉన్నప్పుడు మాకు కావలసినటువంటి శారీరక ఆరోగ్యం, ఆత్మీయ శక్తి ప్రసాదించండి. బయలుదేరి వెళుచుండగా ప్రతి ఒక్కరికి నీ సన్నిధి తోడుగా ఉంచు. మరొకసారి నాయన ఈ రోడ్డు ఈ వారంలోనే మొదలుటకు సహాయం చేయండి. మహిమను పొందండి. యేసు దివ్యనామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. యేసు రక్తమే జయం.
శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమె తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము కూడిన వారందరికీ రాలేని వారికి సార్వత్రిక సంగమునకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును కాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.